ఓం గం గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా రాబో నూతన సంవత్సరం అంటే 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి వారికి 2026 జూన్ 1వ తేదీ వరకు గురుడు వ్యయస్థానమందు సంచరిస్తాడండి. తర్వాత జూన్ 2వ తేదీ నుంచి కర్కాటక రాశి వారికి జన్మంలో గురు సంచారం జరగనుంది. అలాగే రాహుకేతువులు తీసుకుంటే డిసెంబర్ 5వ తేదీ వరకు ద్వితీయ స్థానము అష్టమ స్థానంలో సంచారం జరుగుతుంది. తదుపరి జన్మ సప్తమ స్థానాల్లో సంచరించనున్నారు. అలాగే శని భగవానుడు భాగ్యస్థానమైనటువంటి మీనరాశి యందు సంచరిస్తున్నాడు. గ్రహాలు ప్రధాన గ్రహాలైనటువంటి వీటి సంచార కారణంగా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయ వ్యయాలు ఈ విధంగా ఉన్నాయండి. ఆదాయము 2, వ్యయము 11గా ఉందండి. అంటే స్వల్ప ఆదాయము, అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయండి. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7గా కూడా ఉందండి. అంటే గౌరవింపబడడం ప్రజల చేత కాస్త తక్కువగా ఉంది, అవమానింపబడడం, బాధపడడం కాస్త ఎక్కువగా ఉందండి ఈ కర్కాటక రాశి వారికి. ఆయనను ఈ కర్కాటక రాశి వారికి గురువు యొక్క ప్రభావం కాస్త అనుకూలంగా ఉండడం చేత కొన్ని విషయాల్లో అద్భుతంగా ఉంటుందండి ఈ రాశి వారికి. అవి ఏ విషయాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా విద్యార్థులకు విద్య పైన కాన్సన్ట్రేట్ చేయడం కాస్త తక్కువగా ఉంటుంది. గట్టిగా ప్రయత్నిస్తే తప్ప మీరు ఉత్తీర్ణత అవ్వడం కాస్త కష్టంగా ఉంటుందండి. కాబట్టి విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి, 1కి 4 సార్లుగా బాగా చదవాలండి. మీకు భవిష్యత్తును ఉత్తమ స్థితికి తీసుకెళ్ళడానికి ఇది ఒక పునాది లాంటిది. ఈ విద్య అనేది గ్రహగతులు ఏ విధంగా ఉన్నా మీ ప్రయత్నం అనేది ఎటువంటి లోపము లేకుండా బాగా పట్టు సాధించాలి. విద్య పైన ప్రయత్న లోపం ఉంటే మాత్రం కాస్త ఇబ్బందులు పడతారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా గట్టి ప్రయత్నమే చేయాలండి. ఇక ఎంట్రన్స్ టెస్టులు రాసేటువంటి వారు కావచ్చు, ఇతరత్ర పరీక్షలు రాసేటువంటి వారు కూడా 1కి 4 సార్లుగా చదువుకొని ముందుగా ప్రిపేర్ అవ్వండి. ఏమాత్రం ఏమరపాటు లేకుండా జాగ్రత్త పడండి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి విద్యార్థులకు లేదా విదేశాల కోసం వెళ్ళాలని ప్రయత్నించేటువంటి విద్యార్థులకు కూడా కాస్త శుభ సూచనే అండి. మీరు కాస్త ప్రయత్నిస్తే మంచి అవకాశాలు దొరికేటువంటి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్ళడానికైతే సుముఖంగా ఉంది. ఇక ఉద్యోగం వెతుక్కునేటువంటి వారికి 1-2 ఇంటర్వ్యూలు మిస్ అయినా కానీ తదుపరి ఇంటర్వ్యూలో అయినా మీరు సెలెక్ట్ అయ్యి మంచి కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడానికి ఈ గురువు కాస్త తోడ్పాటు జరుగుతుందండి. అలాగే ఏది ఏమైనప్పటికీ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మాత్రం మీ సంపాదన కాస్త శుభమూలకంగా ధనవ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఇందాక దాచుకున్నటువంటి డబ్బులు కూడా కావచ్చు, ఏదో ఒక శుభమూలకంగా అంటే మంచి వస్తువులు కొనటము, లేక ఆస్తి కొనుగోలు చేయటము, లేదా ఏదైనా ఇంట్లో శుభకార్యంగా మీరు మీ డబ్బులను అయితే ఖర్చు పెట్టక తప్పదు. ఎందుకంటే వ్యయ గురువు ఒక మంచి కార్యాన్ని అయితే జరిపిస్తాడండి. తత్కారణంగా మీ డబ్బులు అయితే కాస్త ఖర్చు పెట్టాలి. ఇక ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఏమీ లేవండి. సమస్యలు లేకుండా సజావుగా అలా సాగిపోతూ ఉంటుంది ఈ సంవత్సరం, అంటే 2026 సంవత్సరం. మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ పని ఏదైతే ఉందో నిర్లక్ష్యం లేకుండా సకాలానికి పూర్తి చేస్తూ ఉంటే ఉద్యోగానికి వచ్చిన డోకా అయితే ఏమీ లేదండి. మీకు గుర్తింపు అనడం సంవత్సరం మధ్యలో ఉంటుందండి.
అంటే గురుడు జన్మం లేకొచ్చిన తర్వాత జూన్ 2వ తేదీ నుంచి మీకు ఉద్యోగంలో మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. అక్కడ నుంచి ప్రమోషన్స్ రావటం కానీ లేకపోతే వేరే కంపెనీలకు మారుకునేటువంటి అవకాశాలు కూడా మీకు దొరుకుతుంది. మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు ఉంటుందండి. అలాగే వివాహం కానటువంటి స్త్రీ పురుషాదులందరికీ కూడా ఈ సంవత్సరం గట్టి ప్రయత్నం అయితే చేస్తే మీకు నచ్చినటువంటి సంబంధం కుదిరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి అందరికీ కూడా వివాహ విషయంలో అయితే అనుకూలంగా ఉంటుందండి 2026 సంవత్సరం. వ్యాపారస్తులకు ఎగుమతి చేసేటువంటి వారందరికీ కూడా సంవత్సరం మధ్య భాగం నుంచి అంటే జూన్ తర్వాత అనుకూలంగా ఉంది. అందులో లాభాల పంట ఉంటుందండి. ఎగుమతి వ్యాపారం చేసేవారికి, ఫార్మా కంపెనీల్లో ఉన్నటువంటి వారికి, ఇంకా ఆయిల్ బిజినెస్ చేసేవారికి కావచ్చు, ఏదైనా సరే ఎగుమతి చేసేవారికి మంచి లాభాలు ఖచ్చితంగా వస్తుందండి జూన్ తర్వాత. జూన్ వరకు బాగలేదంటే బాగుంది, కానీ మీరు ఆశించినంత కాకుండా సాధారణ స్థితిలో ఆదాయం ఉంటుందండి వ్యాపారస్తులకు. అదేవిధంగా రాజకీయ నాయకులకైతే జూన్ నుంచి పట్టిందల బంగారం అన్నట్టుగా ఉంటుందండి. జూన్ వరకు మాత్రం చిన్న చిన్న ఆటుపోట్లు, మీ పైన ఉన్న వారి నుంచి కాస్త ఒత్తిడి, అనుకున్నవి సాధించలేకపోవటం, అదేవిధంగా ప్రజల చేత గౌరవింపబడక గుర్తింపు దొరక్క కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు మంచి చేయాలని ప్రయత్నిస్తే కూడా మీకు అవమానాలు ఎదురవుతూ ఉంటుంది. కానీ నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదండి రాజకీయ నాయకులు. తర్వాత జూన్ నుంచి మీకు 2వ తేదీ నుంచి గురుడు జన్మస్థాన సంచారం వలన రాజకీయంలో కూడా ఎదుగుదల అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే కొత్తగా గృహాన్ని నిర్మించాలనుకునేటువంటి వారు లేదా కొనుగోలు చేయాలనుకునేవారు కూడా దాదాపుగా మీ కోరిక అయితే నెరవేరుతుందండి. ఎందుకంటే వ్యయస్థాన గురువు శుభమూలకంగా ధన వ్యయాన్ని చేస్తాడని ఇందాక చెప్పుకున్నాం కదా. తత్కారణంగా మీకైతే గృహం సిద్ధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం కూడా కాస్త సాధారణ ఫలితాలను ఇస్తుందండి. అంత మంచి ఫలితాలు ఇవ్వదు, అలాగని చెడు ఫలితాలను కూడా ఇవ్వదు. ఈ మీనరాశి సంచారంలో ఉండేటప్పుడు సాధారణ స్థితిలో మీకు ఉంటుందండి. అంటే మీరు ఎంత కష్టపడితే మీ జీవితం అంత సుఖంగా ఉంటుందండి. కష్టపడి సాధించాలి ఏదైనా కూడా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2026 సంవత్సరం సోమరితనానికి అలవాటైతే ఏది దక్కదు. శ్రమించాలి. మీ ప్రయత్నం ఏదుందో ప్రయత్న లోపం లేకుండా ప్రతి విషయంలో కూడా శ్రమిస్తే ఆదాయం అయితే ఉందండి. కాబట్టి మీ పనులన్నీ చకచకా పూర్తి చేసుకోవడానికి ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోండి. ఇకపోతే రాహుకేతువుల విషయానికి వస్తే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా కేతువు ద్వితీయమందు, రాహువు అష్టమమందు సంచరించనున్నారు. డిసెంబర్ 6 నుంచి కేతువు జన్మంలో, రాహు సప్తమంలో సంచరిస్తారండి. ఈ రాహుకేతువుల యొక్క సంచారం కూడా సాధారణ స్థితిలో ఉందండి. అంత గొప్ప ఫలితాలు అయితే ఇవ్వదు, కానీ సాధారణ స్థితిలో ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికైతే పోకండి. అంటే ఏదో చిన్న చిన్నవి మీకు అనుభవం ఉన్న వాటిల్లో పెట్టుబడులు పెట్టుకోండి. ఇక వ్యాపారస్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, మొదట ఉన్న ఉత్సాహం రాను రాను తగ్గుతుందండి వ్యాపారం పైన. కారణం ఏమి అంటే ఆరోగ్యం సహకరించదు. మీకు ఆరోగ్యంలో చిన్న లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోదగ్గ సమయం ఆరోగ్య విషయంలో ఎక్కడ మీకు ఇబ్బంది పెడుతుంది అంటే 2026 డిసెంబర్లో కేతువు జన్మంలోకి రావటం, ఆల్రెడీ గురువు జన్మస్థాన సంచారం, అలాగే శుక్రుడు కూడా జన్మస్థానం గుండా ప్రయాణించడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక జన్మంలో మీకు ఆరోగ్య విషయంలో లోపాన్ని అయితే ఇస్తుంది. ఎందులో లోపం, ఏ విధంగా వస్తుంది సమస్య అంటే ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుందండి. గ్యాస్ట్రిక్ సంబంధించి అంటే ఫలానా అని మీకు అర్థం కాదు, ఏదో ఇబ్బంది, బాడీ మొత్తం పెయిన్స్ రావటం, కడుపు ఉబ్బరంగా ఉండటం,
ఇలాంటి సమస్యలతో కొంతకాలం కాస్త ఇబ్బంది పడక తప్పదు. అలాగే కాలేయం యొక్క పనితీరు కూడా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి వైద్య సహాయం అయితే తీసుకోండి. ఇలా కర్కాటక రాశిలో ఉన్న ప్రతి ఒక్కరికి కాలేయ సమస్య ఉంది అంటే అలా కాదండి. కొంతమందికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు, ఎందుకంటే ఈ గ్రహ గతుల నుంచి వచ్చేటువంటి ప్రభావం ఆల్రెడీ ఇమ్యూనిటీలో డిఫరెన్స్ ఉన్నవారు లేదా వయసు అయినటువంటి వారికి కాస్త హెచ్చరికగా ఉంటుందని మాత్రమే చెప్పడం నేను. ఇకపోతే మీ కోరికలు ఏదైతే ఉన్నాయో, బలమైన కోరికలు జీవితంలో, ఫలానా కొనుక్కోవాలి, ఫలానా చోటుకు వెళ్ళాలి, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాలి, ఫలానా ఊరికి వెళ్ళి చూసి రావాలి, ఇలాంటి కోరికలు చాలా కాలంగా తీరకుండా ఉన్నటువంటి వారికి కూడా ఈ 2026 మీకు ఒక మార్గాన్ని ఇస్తుంది. మీకు డబ్బులు ఉన్నవి ఖర్చు అవ్వాలి, అది మంచి పనికి. మీ కోరిక తీరాలి ఎలాగైనా. ఎందుకంటే డబ్బులు ఖర్చు కాకుండా ఏ పని కాదండి, ఖర్చు అవ్వాలి. కానీ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అది మీకు ఉపయోగకరంగా ఉంటేనే జీవితం బాగుంటుందండి. అటువంటి ఉపయోగకరంగా ఉండేటువంటి ఖర్చు ఈ 2026 సంవత్సరంలో ఉంటుంది. చాలామంది ఖర్చు పెడుతూ ఉంటారు, ఖర్చు పెట్టాలని కాదు, కానీ ఖర్చు పెట్టేటువంటి రూపాయి మీకు భవిష్యత్తులో మంచిని ఇస్తుందా, సుఖాన్ని ఇస్తుందా, సంతోషాన్ని ఇస్తుందా అనే దానిపైన ఆ ఖర్చు ఎలాంటిది అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి శుభమూలక ధన వ్యయం జూన్ వరకు ఉంటుంది. ఆ తర్వాత కొద్దిగా ధనాన్ని సంపాదించడం అనేది ఆరంభమవుతుందండి. బాధ్యతలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కుటుంబంలో మాత్రం చిన్న నలకడలు ఉంటుందండి. కొంతమందికి కుటుంబ సభ్యులతో చీటిపోవటం, మాటలు రావటం, లేదా మానసికంగా ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కృంగిపోవటం లాంటివి కూడా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరంలో మీరు సుబ్రహ్మణ్య ఆరాధన అయితే తప్పకుండా చేయండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల చాలా సమస్యలకు ఈ 2026లో మీకు ఒక ఉత్తమ గతి దొరుకుతుందండి. అది తప్పకుండా చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన అనటం. ఇందులో సందేహించాల్సినటువంటిది ఏమీ లేదండి. ఆరోగ్య విషయం కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేయమంటున్నారు. అంటే కేతువు జన్మంలో ఉన్నాడు కదా, కాబట్టి డిసెంబర్ తర్వాత ఆరోగ్య విషయంలో మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చెప్తున్నాను. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు ఇంట్లో మీరు ప్రతినిత్యం పూజించే దాంట్లో గణపతి ధ్యానం కూడా చేయండి. అది కూడా మీకు ఉపకరణగా ఉంటుంది. ఇకపోతే మీకు ఏదైనా చెప్పుకోలేనటువంటి సమస్యలు, తీరని కోరికలు ఇందాక చెప్పుకున్నాం కదా, అవన్నీ తీరుతాయని. ఈ చెప్పుకోలేనటువంటి సమస్యలు అంటే ఇతరులకు షేర్ చేసుకోలేము, అలాగని ఫేస్ చేయలేము. అటువంటి సమస్యలు ఏదైనా ఉంటే కూడా ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుంచి వాటన్నిటికీ కూడా ఒక మంచి మార్గం దొరుకుతుందండి. ఏది ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి దాదాపు సంవత్సరం మధ్య భాగం నుంచి కాస్త సంపాదన అయితే ఉంటుంది. సంవత్సరం చివరిలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. మొదట్లో అయితే శుభమూలక ధన వ్యయం ఉంటుందండి. ఇకపోతే తర్వాత రాబోయేటువంటి కాలం అంటే ఇది ఇంగ్లీషు సంవత్సరానికి చెప్పాను. అలాగే కొత్త ప్రయోగాలు చేయదలిచినటువంటి వారు, ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు వాటి జోలికి అయితే పోకండి. కొత్త ప్రయోగాలు, కొత్త పనులు, కొత్త వ్యాపారాలు చేయాలనుకున్న వారు కూడా ఈ సంవత్సరం అయితే వద్దని తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధిక శ్రమ ఉంటుంది. మీరు చేయలేకపోతారని కాదు, అనవసరమైన చికాకు, శ్రమ ఉంటుంది. తత్కారణంగా కుటుంబంలో ఒకరికొకరు మనస్పర్ధలు రావటం లాంటివి కూడా ఉన్నాయండి. కాబట్టి కుటుంబ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోండి. ఇతరుల చేత ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి. అదే మీరు ఇతరులకు షేర్ చేయలేనటువంటి, ఇతరుల దగ్గర సలహా తీసుకోలేనటువంటి, మీకు మాత్రమే ఉన్నటువంటి సమస్యలు, అంటే ఇతరులకు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటన్నిటికీ కూడా జూన్ తర్వాత ఒక పరిష్కారం అనేది దొరుకుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా
షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో విషయాలను అవగాహన చేయడానికి మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.